మిత్రమా, మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన గొప్ప వరం. మనిషిని ఇతర జీవుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలలో ముఖ్యమైనది ఈ మాటే. మనిషి స్థాయి అతడి మాటల వల్ల వ్యక్తమవుతుంది. కానీ ప్రస్తుతం మన బిజీ లైఫ్లో ఒకరితో ఒకరు మాట్లాడే టైమే ఉండట్లేదు. ఇక సోషల్ మీడియా వచ్చాక చాటింగే మెయిన్ కమ్యూనికేషన్ టూల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం. మీరు ఎప్పుడైనా మీ స్కూల్ లైఫ్లో లేదా కాలేజ్ లైఫ్లో ఏదైనా స్టేజ్ మీదకు ఎక్కి స్పీచ్ డెలివర్ చేసే కాంపిటీషన్కి మీ పేరు ఇచ్చి పార్టిసిపేట్ చేయకుండానే ఉండిపోయారా? స్టేజ్ మీదకు వెళ్లి కూడా ధైర్యం సరిపోక మాట్లాడలేక కిందికి వచ్చేశారా? ఏదైనా ఫంక్షన్లోనో లేదా పార్టీలోనో మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేక యాంగ్జైటీగా ఫీల్ అయ్యారా? కొద్దిమంది ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయారా? అయితే ఈ ఆడియో బుక్ వింటున్న ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ను ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు కదా. అయితే ఈ ఆడియో బుక్ మీకోసం. చాలామందికి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక ఫోబియా. ప్రపంచంలో దాదాపు 74% మంది ఈ స్టేజ్ ఫియర్తో సఫర్ అవుతున్నారు. ఇక స్టేజ్ మీదకు వెళ్లగానే హార్ట్ బీట్ పెరిగి చేతులు కాళ్ళు వణకడం స్టార్ట్ అయిపోతుంది కదా. చాలామంది డెత్ కంటే కూడా పబ్లిక్లో మాట్లాడడమంటేనే ఎక్కువగా భయపడతారు. వినడానికి కొంచెం బ్యాడ్గా ఉన్నా ఒకసారి ఆలోచిస్తే అసలు నిజమేంటో మీకే అర్థమవుతుంది. ఎన్నో డౌట్స్, మరెన్నో భయాలు. నేను స్టేజ్ మీద మాట్లాడలేనేమో, నేను సరిగ్గా మాట్లాడకపోతే ఆడియన్స్ నవ్వుకుంటారేమో అనే భయాలు మనలో మాట్లాడాలి అనే ఆలోచనను చంపేస్తాయి. ఇలాంటి ఎన్నో భయాలకు, డౌట్స్కి చెక్ పెట్టి గొప్ప స్పీకర్ అవడంలో మీకు సహాయం చేయడానికి ఈ ఆడియో బుక్ని మీ ముందుకు తీసుకువచ్చాం. మనలో ఉన్న భయాలను వదిలి మంచి స్పీకర్ ఎలా అవ్వాలి? అసలు పబ్లిక్ స్పీకింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? గుడ్ పబ్లిక్ స్పీకర్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? స్పీచ్ ఇచ్చే టైంలో, ఇచ్చే ముందు చేయాల్సిన పనులు ఏంటి? వంటి అనేక విషయాలను ఈ ఆడియో బుక్ ద్వారా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ముందుకెళ్ళిపోదాం. మిత్రమా, ఒక గుడ్ పబ్లిక్ స్పీకర్ ఎలా అవ్వాలో తెలుసుకునే ముందు అసలు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అన్నిటికంటే ముందుగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే కాన్ఫిడెంట్గా పబ్లిక్లో మాట్లాడగలుగుతారో వాళ్ళు చాలా ప్రభావితంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తులను వారి మాటలతో మరింత బాగా ప్రభావితం చేయడం చూస్తుంటాం. ఈ విధంగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్కి, కాన్ఫిడెన్స్కి ఒక మ్యూచువల్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఫైనల్గా మనం అర్థం చేసుకోవలసిన విషయమేంటంటే, పబ్లిక్ స్పీకింగ్ అనేది కాన్ఫిడెన్స్ని పెంచుతుంది అనడంలో సందేహమే లేదు. వ్యక్తుల యొక్క ఇన్సెక్యూరిటీస్ని, భయాలను అధిగమించడానికి ఈ పబ్లిక్ స్పీకింగ్ ఎంతో మెంటల్ సపోర్ట్ని అందిస్తుంది. వీటన్నింటికంటే ముందు వ్యక్తులతో కనెక్ట్ అయి మీ నాలెడ్జ్ని, ఒపీనియన్స్ని క్లియర్గా, ఎఫెక్టివ్గా ఎక్స్ప్రెస్ చేయడంలో ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఒక స్కూల్ ప్రెజెంటేషన్లో లేదా వర్క్ ప్లేస్లో ఒక స్పీచ్ని బాగా ఇవ్వడం లేదా మంచి స్పీచ్లతో ఒక టీంని సరిగ్గా మేనేజ్ చేయడం వంటివి గొప్ప సక్సెస్ని అందిస్తాయి. చిన్న గ్యాదరింగ్ల నుంచి మొదలుపెట్టి పెద్ద క్రౌడ్లో స్పీచ్ ఇవ్వడం వరకు చేరే కొద్దీ కాన్ఫిడెన్స్ కొంచెం కొంచెంగా పెరుగుతూ పోతుంది. ఇది ఓన్లీ స్టేజ్ మీదనే కాకుండా డైలీ లైఫ్ ఈవెంట్స్లో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. డిబేట్ కాంపిటీషన్లో పాల్గొన్న స్టూడెంట్స్ అయినా, మీటింగ్ని హ్యాండిల్ చేసే ప్రొఫెషనల్స్ అయినా కాన్ఫిడెంట్గా మాట్లాడితే పీపుల్ తొందరగా ఇంప్రెస్ అవుతారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక సోషల్ కనెక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉపయోగపడతాయి. పబ్లిక్ స్పీకింగ్ వల్ల సేమ్ ఇంట్రెస్ట్స్ ఉన్న వ్యక్తుల్ని గుర్తించి కనెక్ట్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది. దీనివల్ల సేమ్ ఇంట్రెస్ట్స్ ఉన్న వ్యక్తులు వారి కెరీర్కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల డిఫరెంట్ ప్లేసెస్కు చెందిన ఎక్కువ మంది పీపుల్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ఆ పీపుల్ నుంచి పొందడానికి అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం ఉన్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మన మాటల్ని మరింత మందికి చేరవేయవచ్చు. పబ్లిక్ స్పీకింగ్ అనేది టీమ్ మేనేజ్మెంట్లో కూడా కీ రోల్ పోషిస్తుంది. ప్రతి ఒక్కరికి కెరీర్లో ఏదో ఒక టైంలో టీంని మేనేజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మీరు ఎంత ఎఫెక్టివ్గా ఒక టీంని మేనేజ్ చేయగలరో తెలియజేయడానికి పబ్లిక్ స్పీకింగ్ అనేది బెస్ట్ వే. ఒక టీంని మేనేజ్ చేయడానికి మేనేజ్మెంట్ స్కిల్తో పాటు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ కూడా ఎంతో అవసరం. ఈ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది వ్యక్తుల లీడర్షిప్ స్కిల్స్ని కూడా పెంచుతుంది. ఏంటి, పబ్లిక్ స్పీకింగ్ ద్వారా లీడర్షిప్ స్కిల్స్ పెరగడమా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఇది వినండి. ఒక వ్యక్తి తన కెరీర్లో ప్రమోషన్ పొందాలన్నా, జాబ్లో ప్రస్తుతం ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలన్నా వారి గోల్స్ ఏంటో కాన్ఫిడెంట్గా చెప్పడం అవసరం. కాన్ఫిడెంట్ స్పీచ్ లీడర్ యొక్క వాల్యూని పెంచుతుంది, అలాగే లిజనర్స్కి మంచి ఒపీనియన్ కలిగేలా చేస్తుంది. పబ్లిక్ స్పీకింగ్ వొకాబులరీని డెవలప్ చేసుకోవడంలో, లాంగ్వేజ్లోని ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది. పబ్లిక్లో మాట్లాడాలి అనుకునే వ్యక్తి స్పీచ్లోని పదాల యొక్క ఇంపాక్ట్ వ్యక్తులపై ఎలా పడుతుంది, ఆ పదాలను వేరువేరు వ్యక్తులకు ఎలా చెప్పాలి అనే విషయాల గురించి ఆలోచిస్తాడు. దీని ద్వారా ఎన్నో పదాల మీద స్టడీ చేయడానికి, స్పీచ్ని మరింత ఫ్లూయెంట్గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద పదాలను స్పీచ్లో ఉపయోగిస్తే మీరు మనస్ఫూర్తిగా మీ మాటలను మాట్లాడట్లేదు అని లిజనర్స్ భావిస్తారు. ఒక గుడ్ స్పీకర్ ప్రొఫెషనల్ ఫీల్డ్లో కూడా మంచి గుర్తింపు పొందుతాడు. గొప్పగా మాట్లాడేవారిని సమాజంలోని వ్యక్తులు గుర్తిస్తారు. ఒక పెద్ద క్రౌడ్లో స్పీచ్ ఇచ్చినప్పుడు పీపుల్ మీ స్పీకింగ్ స్కిల్కి అట్రాక్ట్ అయి మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని నోటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ పిల్లలకు స్పీకింగ్ స్కిల్లో ట్రైనింగ్ ఇవ్వగలిగితే వారు స్టోరీ టెల్లింగ్ వంటి అంశాల్లో మాస్టర్ అవుతారు. చిన్న వయసులోనే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ని పొందిన పిల్లలు కెరీర్లో తొందరగా తమ గోల్ని రీచ్ అయి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటికే మంచి స్పీకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుని యూట్యూబ్లో సక్సెస్ అయిన పిల్లల్ని చూస్తున్నాం. గుడ్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తులు తొందరగా సక్సెస్ అవుతారని చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఒక ఫండ్ రైజర్నో, యూట్యూబర్నో తీసుకోవచ్చు. వారు వారి మాటల ద్వారా ఇతరుల జీవితాలపై ప్రభావం చూపించి మంచి గుర్తింపును పొందుతారు. మిత్రమా, ఇక ఏ బిజినెస్లో అయినా స్పీకింగ్ స్కిల్ చాలా ముఖ్యం. ఎవరైతే వారి మెసేజ్ని, అంబిషన్స్ని వారి స్పీచ్ ద్వారా ఎఫెక్టివ్గా తెలియజేస్తారో వారికి చాలా తొందరగా ప్రొఫెషనల్ రికగ్నిషన్ రావడానికి అవకాశం ఉంటుందని గమనించాలి. మిత్రమా, ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మొదటిగా చేయాల్సింది స్పీచ్కి ప్రిపేర్ అయ్యే ముందు మీ ఆడియన్స్ గురించి తెలుసుకోవడం. ఆడియన్స్ గురించి తెలుసుకోవడం వలన వారు మీరు ఇచ్చే మెసేజ్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసుకొని మీ స్పీచ్ని ప్లాన్ చేసుకోవాలి. వారి అండర్స్టాండింగ్ లెవెల్ని బట్టి మీరు మాట్లాడే టాపిక్ని ప్లాన్ చేయాలి. దీని ద్వారా మీరు మాట్లాడాలనుకునే టాపిక్ని ఎంత డెప్త్గా కవర్ చేయాలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ పబ్లిక్లో పెద్ద పెద్ద పదాలతో లెంతీ స్పీచ్లు ఇస్తే వారికి అర్థం కాదు. కాబట్టి ఒక స్పీచ్ ఇచ్చే ముందు లిజనర్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ని, స్పీచ్ని అడ్జస్ట్ చేసుకోవడం అవసరం. ఇక రెండవది, ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం. ఎంత గొప్ప పబ్లిక్ స్పీకర్ అయినా సరే తన స్పీచ్ని మరింత ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. మీరు ఇవ్వబోయే స్పీచ్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి, ఏవైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రాక్టీస్ కోసం మీరు ఆడియన్స్ని ఊహించుకొని లేదా అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ దీనికంటే మీకు సపోర్ట్ చేసే ఒక కోవర్కర్, ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ని మీ ఆడియన్స్గా భావించి ప్రాక్టీస్ చేయడం మరీ మంచిది. ఇక మూడవది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని అడ్వాంటేజ్గా ఉపయోగించుకోవడం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే మీ స్పీచ్లో ఉన్న మిస్టేక్స్ను గుర్తించి మీకు అర్థమయ్యేలా పాజిటివ్గా చెప్పడం. ఒక స్పీచ్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇతరులను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కోసం అడగండి. దీని ద్వారా
అంటే వారు చెప్పే అభిప్రాయాల ద్వారా మీ స్పీచ్లోని మిస్టేక్స్ని గుర్తించి సరిచేసుకోవచ్చు. అలాగే వారి నుంచి మరికొన్ని సలహాలు పొందవచ్చు. మీ గురించి బాగా తెలిసిన వ్యక్తిని కన్స్ట్రక్టివ్ క్రిటిక్గా సెలెక్ట్ చేసుకోవడం వలన వారు ఇచ్చే సజెషన్స్ని మీరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ టిప్ మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ని మరింత ఇంప్రూవ్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా అనిపించవచ్చు. వారు స్పీచ్ గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చాక ఎలా రెస్పాండ్ అవ్వాలో ఆలోచించడానికి కొంత టైం తీసుకోండి. వారు ఇచ్చే సలహాలు నెక్స్ట్ టైం మీరు ఇవ్వబోయే ప్రెజెంటేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. వారి ఆలోచనలను తెలియజేసినందుకు ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇక 4వది, మీ స్పీచ్ని సొంతంగా ప్రిపేర్ చేసుకోవడం. మీరు మీలా ఉన్నప్పుడు ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం మరింత ఈజీ అవుతుంది. మీరు మీ స్వతహాగా ఇచ్చే మెసేజ్ వల్ల మీ పర్సనాలిటీ షైన్ అవుతుంది. మీరు ఇచ్చే మెసేజ్ నమ్మదగిందిగా ఉండేలా చూడండి. మీ స్పీచ్లో అనగా మీ ఉపన్యాసంలో హ్యూమర్ అంటే హాస్యమైనా సరే స్పీచ్ని మరింత సులువు చేసేలా ఉండాలే తప్ప మరింత కష్టంగా మార్చేలా ఉండకూడదని గుర్తించండి. ఒకవేళ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నట్లయితే మీ ప్రెజెంటేషన్లో ఉన్న టెక్స్ట్ మరియు పిక్చర్స్ మీ క్యారెక్టర్ని, ఎక్స్పర్ట్నెస్ని హైలైట్ చేసేలా ఉండాలి. మీ మాటల్ని మరింత వర్ణించడానికి చిన్న చిన్న స్టోరీస్ యాడ్ చేయండి. మీ ప్రెజెంటేషన్ చివర్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేయడం వలన మీ ఆడియన్స్ తరువాత కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక 5వది, ఒక పర్సనల్ స్టోరీతో మీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం. మీ స్పీచ్లో ఒక పర్సనల్ స్టోరీని లేదా ఏదైనా ఒక చిన్న కథను యాడ్ చేయడం ద్వారా మీరు ఇచ్చే మెసేజ్ మీ ఆడియన్స్కి మరింత ఎఫెక్టివ్గా చేరుతుంది. టెడ్ టాక్స్ వంటి మోటివేషనల్ స్పీకింగ్ ప్లాట్ఫామ్స్లోని స్పీచ్లు వినేటప్పుడు ఈ విషయాన్ని గమనించవచ్చు. టెడ్ స్పీకర్స్ వారి స్పీచ్ని ఎక్కువగా చిన్న పర్సనల్ స్టోరీతో స్టార్ట్ చేస్తారు. ఇది ఆడియన్స్తో పర్సనల్గా కనెక్ట్ అవ్వడానికి, వారు మాట్లాడాలనుకునే విషయం పట్ల వారికి ఉన్న ప్యాషన్ని తెలియజేయడానికి, వారి ఎక్స్పర్ట్నెస్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పర్సనల్ స్టోరీ విషయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మీరు యాడ్ చేసే స్టోరీకి తరువాత చెప్పబోయే స్పీచ్కి సంబంధం ఉండాలి. ఒకవేళ ఈ పర్సనల్ స్టోరీని పీపుల్ సరిగ్గా అర్థం చేసుకోలేరని మీకు అనిపిస్తే దాన్ని వదిలేయడం మంచిది. ఇక 6వది, ఒక స్క్రిప్ట్లో ఉన్నదాన్ని చదవకుండా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం. ప్రాక్టీస్ అనేది మీరు ఇవ్వబోయే స్పీచ్ని మరింత ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది మీరు రెడీ చేసుకున్న స్పీచ్ని మరింత కంఫర్టబుల్గా డెలివర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రాక్టీస్ వల్ల మీరు స్టేజ్ మీద ఎలాంటి టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా ఉండవచ్చు. అలాగే ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఆడియన్స్తో మరింత బాగా కనెక్ట్ అవ్వచ్చు. కొందరు ఎక్స్పర్ట్స్ వారి స్పీచ్ కరెక్ట్ వేలో ఉండడానికి కొన్ని మెథడ్స్ ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు పేపర్ నోట్స్ని ఉపయోగిస్తున్నట్లయితే మీరు కవర్ చేయాలనుకునే టాపిక్స్ని గుర్తు చేసుకోవడానికి కొన్ని పదాలతో అవుట్లైన్ని రాసుకోవడం మంచిది. మీరు ఆడియన్స్ వైపు చూస్తూ ఉన్నట్లయితే వారికి మీ స్పీచ్ అర్థమైందో లేదో, ఒకవేళ అర్థం కాకపోతే వారికి ఎలా క్లారిఫై చేయాలో తెలుస్తుంది. ఇక 7వది, మీ స్టేజ్ని మీ అడ్వాంటేజ్గా మార్చుకోవడం. మీరు స్పీచ్ ఇవ్వబోయే ముందు ఎక్కడైతే మాట్లాడబోతున్నారో ఆ ప్లేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మీరు స్పీచ్ ఇవ్వబోతున్న రూమ్ సెట్టింగ్ ఎలా ఉందో గమనించండి. స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ ప్లేస్ని ఓన్ చేసుకోండి. ఆడియన్స్ అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి స్టేజ్ మీద అటూ ఇటూ నడుస్తూ ఉండడం మంచిది. ఇక స్పీచ్ ఇచ్చే సమయంలో బాడీ లాంగ్వేజ్దే కీ రోల్ పోషిస్తుంది. చేతులని ఫ్రీగా ఉంచండి. మంచి పోస్చర్లో నిటారుగా నిలబడి ముఖం మీద చిరునవ్వు ఉండేలా చూసుకోండి. మీ నర్వస్నెస్ని తెలియజేసే బాడీ లాంగ్వేజ్కి దూరంగా ఉండండి. ఉదాహరణకు జేబులో చేతులు పెట్టుకోవడం, ఎటో చూస్తూ మాట్లాడడం వంటివి చెయ్యకూడదు. వీటి వల్ల ఆడియన్స్ మీరు ఇచ్చే మెసేజ్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక 8వది, నర్వస్నెస్ని అధిగమించడం
అవసరం. మీరు మీ ప్రెజెంటేషన్కి ఎంత బాగా ప్రిపేర్ అయినా సరే ఏదో ఒక చోట నర్వస్నెస్ని ఓవర్కమ్ చేయాల్సి రావడం సాధారణం. ఇలా నర్వస్గా అనిపించినప్పుడు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎవ్వరూ 100% పర్ఫెక్ట్ కాదు అని గుర్తుంచుకోండి. స్పీచ్ సమయంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదా ప్రాబ్లం వచ్చినా స్పీచ్ పూర్తయ్యే వరకు ఆడియన్స్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి అనే అంశాలను ప్రాక్టీస్ చేయాలి తప్ప పర్ఫెక్షన్ కోసం కాదు. హ్యూమర్ అనేది టెన్షన్గా ఉన్న మొమెంట్స్ని ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా హ్యూమర్ని మెయింటైన్ చేయడం వలన మీరు కూడా ఆడియన్స్ లాగే ఒక సాధారణ మనిషి అని వారికి అర్థమవుతుంది. 9వది, మీ మాటలను రికార్డ్ చేసి మీ స్పీచ్ని అంచనా వేయండి. కోవర్కర్స్, ఫ్రెండ్స్ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి సహాయం చేయవచ్చు. వారితో పాటు మీకు మీరు కూడా సహాయం చేసుకోవాలి. మీరు ఇచ్చే స్పీచ్ ముందుగానే వీడియో రికార్డు చేసుకుని తరువాత దానిని చూడండి. మీరు ఏ విషయాల్లో నర్వస్గా ఫీల్ అవుతున్నారో ఆ నర్వస్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయం అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుని తరువాత బెటర్గా మాట్లాడడానికి ఇలా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక 10వది, ఒక స్ట్రాంగ్ కంక్లూజన్తో ఇంప్రెషన్ కలిగేలా చేసుకోవడం. ఎండింగ్ అనేది ఒక మోటివేటింగ్ స్టేట్మెంట్తోనో, ఒక కోట్తోనో, ఒక చిన్న స్టోరీతోనో, ఒక సమ్మరీతోనో ఉండేలా చూడాలి. చివరిగా ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇది మీ మీద ఆడియన్స్కి మంచి అభిప్రాయాన్ని కలిగేలా చేస్తుంది. ఆడియన్స్ని ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పి వాటికి మీరు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు.